హైదరాబాద్లో ఏమైనా పని చేసినావు నువ్వు? నేనేం చేయాలి అప్పుడు చేసిన మా డాడీ చనిపోయిన తర్వాత చేసిన నేను. సో అమ్మ నాన్న ఎట్లా చనిపోయారు? మా అమ్మకు నాకు గొడవ పెట్టించారు మళ్ళీ మా వాళ్ళు మాకే ఇంకెవరు అనుకో ఊర్లోనా ఊర్లో గొడవ పెట్టిస్తే నేను సప్పుడాక మా ఆయన వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి నేను హైదరాబాద్ వచ్చేసిన. 2 అక్కలు ఉంటారు వాళ్ళు అడ్రస్ చెప్తే బంజారాల్స్ వచ్చేసిన రోడ్ నెంబర్ 12కి వచ్చేసిన. రోడ్ నెంబర్ 12కి వచ్చిన శ్రీరామ్ నగర్ బస్సు తెలుసు కదా ఆ బస్సుకి వచ్చిన మా అక్క వాళ్ళు ఉన్నారు ఆశమ్మ అని అక్క దగ్గర ఉన్నా. అయితే వాళ్ళు మంచిగా చూసుకొని మంచిగా పని నేర్పించింది అక్క నాకు. అంటే సొంత అమ్మ మేనమ్మ బిడ్డ రావ కూడా ఇక అమ్మతో గొడవ అయిందంటే ఒక్కటే దెబ్బకు ఫోన్ చేసి ఎస్టీడీ ఫోన్ నెంబర్ ఇచ్చిండే ఆ నెంబర్ తోటి ఫోన్ చేసి నేను వచ్చేసిన హైదరాబాద్. వచ్చిన 2 రోజులకే డాడీకి యాక్సిడెంట్ అయింది. డాడీని తీసుకుపోయి ఊర్లో పెట్టి వచ్చిన. అంటే ఎవరో హెల్ప్ చేశారు ఆడ ఉస్మాన్ గంజ్లో హోటల్లో ఒక 2 పిల్లలు గొల్లల పిల్లలు వాళ్ళందరూ వచ్చి డాడీని బస్ ఎక్కించి బస్ మీద సీట్ మీద పండబెట్టిపోతే చిన్న జట్రంలో మా బావ ఉంటాడు మా బావ ఆటో మాట్లాడి ఇంటికి పంపించిండు. ఇంకా మా అమ్మ మంచిగా చూసుకుంది మా డాడీని. నేను వచ్చి హైదరాబాద్లో పనిచేసిన. హైదరాబాద్లో ఏం పని చేసినవి? నేనా ఊపర్ పని మేస్త్రి చేతి కింద ఒక ఎల్లయ్య మేస్త్రి అని ఉంటాడు సిద్దిపేట వాళ్ళది. ఆయనతోనే 70 మంది లేబరు కొత్తగా అప్పుడే నేను ఇక చిన్నపిల్ల వయసు పిల్ల లేటని పోతే ఏం చేయాలని అక్క రాతన్ పనికి తీసుకుపోయేది. ఊగా సిమెంట్ మోసేది ఇద్దరికి మాలు ఇచ్చేది. ఇంకా నా పని చూసి వాళ్ళే అడ్వాన్స్ ఇస్తుండ్రి వారానికి 1000 రూపాయలు 2000 అప్పుడు 500 పేమెంట్ వస్తే 1000 రూపాయలు 2000 అడ్వాన్స్ ఇస్తుండ్రి. ఇక 10 నంబర్ ఒక బిల్డింగ్ కట్టాం. అప్పుడే మా డాడీ చనిపోయింది. ఇక మా డాడీ చనిపోయిందంటే అందరు కలిసి ఈరోజు సోమవారం పేమెంట్ ఎత్తిరా మంగళవారమే పనికి వచ్చినాము అందరూ మేస్త్రీలు అందరూ 3 నెలలు అయింది నేను దాంట్లో పని చేయబట్టి. అయితే 3 నెలలు అయితే ఆ పేమెంట్ ఎత్తిండ్రని అందరి దగ్గర డబ్బులు ఉంటే మనిషికి 500 ఇస్తే 4000 రూపాయలు అయినాయి. ఇంకొక ఆమె మర్కెల్ అని ఉంటుంది ఆమె 2000 ఇచ్చింది చిట్టి లేపిచ్చింది. ఇక అవి 6000 రూపాయలు తీసుకొని పోయినా డాడీకి చనిపోయినప్పుడు. ఇంకప్పుడు ఊర్లో ఎవరు నమ్మేది నన్ను. మా డాడీ దగ్గర మస్తు పైసలు తీసుకొని అందరు ముంచిర్రు చాలామంది ఎగ్గొట్టారు 2 రూపాయలు మిత్తి అప్పుడు. ఇక నేను చిన్నదానప్పుడు ఇంక ఇట్టు ఇక నాన్నకు దినాలయ దగ్గర ఉన్నా అయిన తర్వాత ఇక మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన.